కోర్స్ గోడ మీద పెట్టి అటు ఇటు చదువుకోలేదు అనుకోండి, కింద పెట్టుకొని చదువుకునేవాళ్ళం. దానికి జోక్ ఏందనంటే ఇట్లా చదువు కిందికి తూలితే కింద చెయ్యి అనేది కొట్టుకుంటే మళ్ళీ లేస్తాడని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు ఆరికన్ ల్యాంటాడ్తో. చేసి వస్తే దానికి పోకుండా ఇంకా ఇదేంటి అని చెప్పని నన్ను అని దీంట్లో చేరమంటే చేరేసానండి. చేరిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇది 6 అడుగుల బుల్లెట్ అంటే ఇది 6 అడుగులు కాదు, చిన్న బుల్లెట్, ఇది ఇంకా స్ట్రాంగ్ బుల్లెట్. సో ఈ ఇద్దరి క్వాలిటీస్ నాలో అప్పుడప్పుడు కనిపించేది. ర్యాషనెస్ ఉండడం వల్ల నాకు ఆ ఈస్ట్ జోన్ కదా, ఈస్ట్ జోన్ డీసీపీగా అరవిందరావు గారు తన వృత్తిని ధర్మాన్ని రూల్ ప్రకారం నిర్వహించారు. అది ఎన్టీ రామారావు గారి. ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను, మిమ్మల్ని అందరినీ ఒక్కొక్కరినే పక్కకు పిలిచి అడుగుతాను, మీరు ధైర్యంగా చెప్పండి అని చెప్పాను. సో అందరినీ చెప్పాను అప్పుడు, నిర్భయంగా చెప్పండి, మేమందరూ పోలీసులందరూ కూడా ఉన్నాము, మీకేం ఎలాంటి భయం లేదు అని. కొంచెం ఆయనకు చాలా బాధ అయింది నాయదెళ్ల భాస్కరరావు గారికి. నేను చేసిన పనికి విజయరామరావు ಬಗ್ಗೆ హైదరాబాద్లో ఒక బ్యాడ్ హ్యాబిట్ అని కాదులే, ఇప్పుడు కూడా ఉంది. అది ఏంటంటే ఇప్పుడు డీసీపీ ఉన్నాడు అనుకోండి, కడపలో ఎస్పీకి వేస్తే కడప అగైన్ ఐ గాట్ ఎ గుడ్ నేమ్. ఎందుకంటే కడప ఫ్యాక్షన్ ప్లేస్ కదా, అక్కడ మనం ఎంత టఫ్గా ఉంటే అంత అటువైపు వాళ్ళకి ఇటువైపు వాళ్ళకి అందరికీ ఈక్వల్గా ఉన్నామనుకోండి, రూలింగ్ పార్టీ వాడు కొంచెం ఆపోజిషన్ వాడు అప్పుడు ఉండేవారు, వైఎస్ఆర్ గారు ఉండేవారు, తెలుగుదేశం గవర్నమెంట్. ఇప్పుడు ఆపోజిషన్లో వైఎస్ఆర్ గారు ఉండేవారు. వైఎస్ఆర్ వాజ్ ఆల్రెడీ ఎక్స్ మినిస్టర్. అప్పుడు ఏదో ఎక్స్ మినిస్టర్గా ఏదో మా ఇంటికి వచ్చిన ఎక్స్పెక్టెడ్ సచ్ గుడ్ ట్రీట్మెంట్ ఫ్రమ్ ఎన్ ఎస్పీ. మర్డర్ ఎప్పుడైంది, అప్పుడు వేరే ఎస్పీ ఉండేవారు. ఆయన ఎస్పీ ఉన్నప్పుడు అక్కడ రంగా మర్డర్ అయింది. అప్పుడు విజయవాడ ద హోల్ థింగ్ వాజ్ బర్న్డ్. అండ్ అయినా ఒక 1 వీక్ 10 డేస్కో నన్ను అక్కడ డే ఛార్జ్ తీసుకో అంటే రాత్రి ప్రయాణం చేసి పొద్దున్నే ఛార్జ్ తీసుకున్నా. అప్పుడు వాళ్ళు కూడా అప్పుడు కాంగ్రెస్ మొదలు పెడితే దెన్ ఐ రిక్వెస్టెడ్ నేను రిక్వెస్ట్ చేసి సార్ గడువు ట్రాన్స్ఫర్ చేయండి అంటే ఆయన నన్ను ట్రాన్స్ఫర్ చేశాడు. ఇప్పుడు మీరు చేసినవన్నీ చాలా క్రూషల్ పోస్టు, ఎస్పీ వరంగల్ కానీ, ఆ తర్వాత మధ్యలో డిఐజీ గుంటూరు కూడా 2 years ఉన్నాను అనుకోండి. అయినా పొలిటికల్ ప్రెషర్ కానీ వేర్ యూ హ్యాడ్ టు ఫీల్ వెదర్ ఇది చెయ్యటమా వద్దా అని మీకు politicians who gave you trouble or any such thing ఎక్కడైనా ఉందా? గుంటూరుకి వెళ్ళిన తర్వాత ఫర్ ది ఫస్ట్ టైం అప్పుడు ఒక మినిస్టర్ గారు, సో ఆయన నాకు తెలియకుండా ఈ ఫలానా క్యాష్ నేను అమాయకంగా అనేసాను. సో మీకు ఎందుకు చెప్పాలి, ఇది మై డ్యూటీ, నేను ఇన్స్పెక్టర్ని ట్రాన్స్ఫర్ చేయడం అనేది ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ అని చెప్పానంటే ఆయన మళ్ళీ నాకు ఏం చేయలేదనుకోండి, మళ్ళీ అట్లాంటివి మెల్లిమెల్లిగా అట్లాంటివి కొన్ని జరిగిన తర్వాత నన్ను మెల్లిగా ట్రాన్స్ఫర్ చేశారు. ఎనీవే ఐ వాజ్ నాట్ పనిష్డ్. వర్క్ చేయటంలో పొలిటికల్ ఎన్విరాన్మెంట్ అడ్డం ఇట్లాంటి ప్లేస్లోనే కొంచెం వాళ్ళు డామినేట్గా ఉంటారు, మా కులము అది ఇది అని. ఇట్స్ లైక్ బాక్సింగ్ రింగ్లో నువ్వు ఉన్నావు, కొడుతుండాలి, అప్పుడప్పుడు 2 దెబ్బలు నువ్వే ఎక్కువ కొడతాడు మొదలు పెట్టినావంటే తనతో దెబ్బలు తినేవాడిని పెట్టుకుంటాడు అని ఒక మంచి ఉదాహరణ చెప్పాడు. సో ఈ కోట్ ఇట్ క్వైట్ ఆఫన్ అండ్ ఇట్స్ ఎ గుడ్ థింగ్ ఆల్సో. అంటే ఏసీబీ ఈజ్ ఎ హెరాస్మెంట్, నాట్ సో మచ్ ఏ యాంటీ కరప్షన్ డిపార్ట్మెంట్ అనేటటువంటి ఫీలింగ్ అయితే మేబీ మీరు చెప్పిన దానిలో కొంత ఏ డిపార్ట్మెంట్ అయినా సీనియర్ ఆఫీసర్కి తెలియకుండా జూనియర్స్ని మ్యానిపులేట్ చేయడం అనేటువంటిది పాలిటిషియన్. బట్ దెన్ మరి కొన్ని సీనియర్ ఆఫీసర్ నోటీస్కే రాకపోవచ్చండి. ఇప్పుడు ఉన్నాడు అనుకోండి, ఇన్స్పెక్టర్ డిఎస్పీనో ఉన్నాడు అనుకోండి, తెలిసేది మా ఇన్స్పెక్టర్లకు డిఎస్పీ. ఫస్ట్ థింగ్
బేస్డ్ అపాన్ ఏసీబీ కేసెస్ వచ్చిన వాటిని బట్టి ఒక స్టడీ చేసి సిస్టంలో ఇక్కడ ఇట్లా కరప్షన్ ఉంది అని చెప్పి ఏసీబీ నుంచి ఇట్లాంటి స్టడీ రిపోర్ట్స్ సో మెనీ లూప్ హోల్స్ ఇన్ఫ్యాక్ట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు సరిగ్గా గవర్నమెంట్లో ఇన్ని 100 ways ఆఫ్ మేకింగ్ మనీ అని చెప్పని నేను టైటిల్ పెడతాను. నేను ఐ వాంటెడ్ టు రిలాక్స్ సార్లే అని చెప్పని మళ్ళీ నక్సలైట్ ఉద్యోగం ఏంటి అని చెప్పని నేను అప్పటికే పిహెచ్డి కూడా నాది అయిపోయిండే సాంస్క్రిట్లో. అందుకని ఐ స్టార్టెడ్ రైటింగ్ అండ్ దెన్ స్టార్టెడ్ టీచింగ్. మా ఫ్రెండ్ ఒకతను వై డోంట్ యు టీచ్ అన్నాడు. మా ఫ్రెండ్ వెబ్సైట్, ఆ వెబ్సైట్లో వై డోంట్ యు టీచ్ అంటే అప్పటి నుంచి మొదలుపెట్టి 2012 నుంచి నేను ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఫర్ ద లాస్ట్ 13 years. వేదాంత టెక్స్ట్ అన్నీ కూడా, ఉపనిషత్తులు కొన్ని, భగవద్గీత 3 సార్లు చెప్పాను డిఫరెంట్ లెవెల్స్లో.